హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సినిమాలో విలన్లు కూడా అప్పుడప్పుడు కొన్ని డైలాగులు చెప్తూ ఉంటారు భయ్య. నీతి, నిబద్ధత, నిజాయితీ. ఓ ఆ మాటలు వినగానే మనం నిజంగానే నిజాయితీకి మారుపేరేమో, నిబద్ధతకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమో, సేవ చేయడంలో మదర్ తెరీసా కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉంటారేమో. పార్టీల గురించి మనం మాట్లాడుకుంటే ఇది జరిగేది. విజయసాయి రెడ్డి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా ఎందుకు చేశాడు అంటే, ఆయనకు అవమానం జరిగింది, ఆయన బాధపడ్డాడు, అందుకోసమే రాజీనామా చేశానని చెప్పాడు. కానీ దాని వెనక అసలు కుట్ర కూటమి ప్రభుత్వానికి మేలు చేయటానికని ఎవరికైనా తెలుసా? తెలుసు. చెప్పిన ఎవడన్నా వింటాడా? కొంతమంది పచ్చపార్టీ వల్ల అస్సలు వినరు. నిజం చెప్పాలంటే రాజ్యసభ పదవికి ఇంకా కాలం చాలా ఉంది, దగ్గర దగ్గర 4 years వరకు ఉంది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి, అదేవిధంగా రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేయటం వెనుక భారీ కుట్ర దాగింది, భారీగా ముడుపులు అంది ఉన్నాయి. అందుట్లో అసలు ఆలోచించడానికి ఏం లేదు. ఎందుకంటే ఎవడు వదులుకుంటారు అధికారాన్ని? నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు. ఏమైపోయింది వ్యవసాయం? మళ్ళీ అడిగితే నా ఇష్టమైతే చేసుకుంటా, లేకపోతే లేదంటాడు. ఏంది ఇది? ఇదా నీతి, నిజాయితీ, నిబద్ధత ఉండే వ్యక్తి? ఈ నిబద్ధత అంటే ఇదే, వచ్చిన మాట మీద నిబద్ధత లేదు. నమ్మి పార్టీ నీకు మంచి పదవి ఇస్తే దాన్ని వదిలేయటం నిజాయితీ. నిబద్ధత ఎవరైతే పక్కనే ఉంచుకొని కొన్ని సంవత్సరాలుగా 3 తరాలుగా నిన్ను వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా పరిగణిస్తున్నారో వారిని తోలనాడటం, వాళ్ళని పక్క తోవడం, వాళ్ళకి ఏ కేసులు లేకపోయినా వాటిని కేసులు ఇరికించే విధంగా కార్యాచరణ చేయడం నిబద్ధత. బాబా ఏమన్నా ఉందా? ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నిన్నటి నుంచి మీకు ఒక వార్త అయితే చాలా చాలా హల్చల్ అవుతుంది. వైర్ కథనం రాసినటువంటి వార్త, అదేవిధంగా ఒక ప్రూఫ్ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో కాల్డ్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, ఆదిశేషగిరిరావు అనేసి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన ఇంటికి ఆయన వెళ్ళాడు. ఇది ఎక్కడ? విజయవాడ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి విల్లా నెంబర్ 27కి వెళ్ళారు. ఆ విల్లా నెంబర్ 27 ఎవరితో మీకు ముందుగా చెప్పినట్టే ఆశేషగిరిరావు గారిది. ఈయన టీడీపీ సానుభూతిపరుడు. ఆయన ఇక్కడ అడుగు పెట్టాడో లేదో మరికొంతసేపట్లోనే అక్కడికి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటుగా ఉన్నటువంటి టీడీ తొండెపు దసరా జనార్దన్ అంటారు, ఆయన కూడా అక్కడికి వచ్చారు. అసలు ఏంటిది ఈ భేటీ? ఏంటి, దేనికి సంబంధించింది అంటే, నెక్స్ట్ డే కాకినాడ చెస్ భూముల గురించి సార్ గారు సిట్టిని కలవాల. ఎవరు? మన విజయసాయి రెడ్డి అన్న గారు. ఇప్పుడు ఈ క్రమంలో ఆ ఆదిశేషగిరిరావు విల్లాకి వెళ్ళి అక్కడ టీడీపీ నాయకుడు వచ్చి 5:49 స్టార్ట్ అయిన ఇలా పంచాయతీ 1.5 సేపు కంటిన్యూ అయింది. ఏం సార్ అంత ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది? రేపు మీరు సిట్కి వెళ్ళాలి. ఆల్రెడీ సిట్ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని దోషిగా తేల్చడానికి మల్లగుల్లాలు పడుతుంది, అంటే తల్ల కిందలుగా తపస్సు చేస్తుంది. కానీ దాంట్లో రివర్స్ గేర్ వేసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో నువ్వు వెళ్ళి వాళ్ళని కలవచ్చా? ఇదేనా నీతి, నిజాయితీ, నిబద్ధత, కౌన్ కిస్కా గొట్టం డైలాగులు అంటే? మిమ్మల్ని చేరదీసి దగ్గరగా ఉంచుకొని సొంత వ్యక్తిగా నమ్మటం అనేది పాముకు పాలు పోసి పెంచటం లాంటిదేమో అనే విధంగా మీ బిహేవియర్ ఉందండి. ఎంత దారుణంగా ఉందా? సిట్ అధికారులు కలవడానికి ముందు నువ్వు వెళ్ళి టీడీపీ అధికారులని, దానికి సంబంధించిన వాళ్ళందరినీ కలిసి వెళ్తావా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు, మొన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, అమ్ముడు పోయిన వ్యక్తిగా విజయసాయి రెడ్డిని అభిమానించారు. అమ్ముడు పోవడం కాదు, వెన్నుపోటు దారుడుగా ఆయన్ని అభిమానించాలి. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి
అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. ఏమనంటే బాధపడి చస్తాడు. నీతి నిజాయితీ నిబద్ధత ఎక్కడుందా నీకు? నాకు అర్థం కాదు. ఎక్కడుందా నీకు? ఎక్కడుంది? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన ఇలా మారిపోవడానికి గల కారణాలు ఏంటని చాలా మంది ఆలోచిస్తుంటే, ఈయనకి ఒక అల్లుడు ఉన్నాడు. అల్లుడు ఏదైతే కాకినాడ సెస్ భూములు, దానికి సంబంధించినటువంటి ఇంకో 2,000 ఎకరాల భూములు ఉన్నాయి, దాన్ని ఏదో అంటారు, కమిటీ భూములు ఏవో ఉన్నాయి. వాటిలో వీళ్ళ అల్లుడికి పాత్ర ఉంది. ఈయన్ని బ్లాక్మెయిల్ చేశారా, లేదు డబ్బిచ్చి మేనేజ్ చేశారా తెలియదు. వాళ్ళ అల్లుడు వాళ్ళ కుటుంబాన్ని థ్రెటన్ చేశారో తెలియదు. చంద్రబాబు నాయుడు కుటుంబంతో విజయసాయి రెడ్డికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా విజయసాయి రెడ్డే కారణమా అనే విధంగా అనుమానాలు బీభత్సంగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే పక్కనే ఉన్న ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టించలేరంటారు కదా, అట్లా అన్నమాట. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టించలేడు, వాడంతటి వాడు దొరికిపోతే తప్ప. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అలాగే దొరికారు. ఇది బొక్కలో ఉన్న ఎలకంట నన్ను ఎవడో చూడలేదు అనుకుంటుందంట. పొగబెట్టి లాగితే ఎలకతో సహా అన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు వైర్ కథను రిలీజ్ చేసిన ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి.
విజయసాయి రెడ్డి గారు వెళ్ళటం, ఆయనకి ఈయన వెళ్ళటం, ఇద్దరు కలిసి బయటికి రావటం, ఇవన్నీ చూస్తే ప్రజలకు ఏమర్థం అవుతుంది? విజయసాయి రెడ్డి అనేవాడు పెద్ద ఫ్రాడ్ గా కనిపిస్తుందా లేదా? నమ్మిన కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఈయన కంకణం కట్టుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడా లేదా? సొంత అల్లుడిని కాపాడుకోవడం కోసం అన్నం పెట్టిన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డారా? లేదంటే డబ్బుకు లొంగిపోయి మరి నీతి లేని విధంగా మారిపోయారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు గౌరవిస్తూ ఉన్నారు. అదేవిధంగా 40% ఓటు బ్యాంక్ అలాగే ఉంది. నీకు మాత్రం నొప్పొచ్చింది, బయటికి వెళ్ళావా? ఎన్డీఏ కూటమికి సపోర్ట్ గా నిలుస్తావా? లిక్కర్ కేసు నీ వల్లే కదా బయటకు వచ్చింది. నువ్వు వెళ్ళిందేమో కాకినాడ సెస్ భూముల గురించి ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళావు. బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడావు. నువ్వే రాజకేశ్వర రెడ్డి పేరు చెప్పావు, నువ్వే ఇంకా కొంతమంది పేర్లు చెప్పావు, కోటరీ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. అంతా జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించడానికి తయారైన దరిద్రానివి నువ్వు. దరిద్రానికే దరిద్రానివి. ఇప్పుడు ఇంత గందరగోళంలో కూడా, ఇంత టిపికల్ సిచ్యువేషన్ లో కూడా నువ్వు వెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కలిసి వస్తున్నావంటే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నారు ప్రజలు. ఏ చెప్పుతో కొట్టాలి? ఏమనంటే ఫ్యామిలీ మీటింగా? ఫ్యామిలీ మీటింగ్ మీ ఇంటికి పిలవచ్చుగా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? నీ సొంత ఇంటికి పిలవచ్చు కదా ఆయన్ని. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు ఒకే టైంలో ఎట్లా సింక్ అవుతుంది? మీరిద్దరు ప్రత్యర్థులు కదా. నేను వస్తున్నాను, ఆయన రావద్దని చెప్పాలి, లేకపోతే ఆయన వస్తే ఈయన రావద్దని చెప్పాలి, దీని ద్వారా కాన్సిక్వెన్సెస్ వస్తాయని చెప్పాలి. కానీ మీరు ఎందుకు చెప్పలేదు? నాకు తెలియదు, అక్కడికి వెళ్ళే వారికి సొల్లు కబుర్లు చెప్తే వినడానికి ఎవడు రెడీగా లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి సెస్ భూముల్లో వాళ్ళ అల్లుడిని కాపాడే క్రమంలో బ్లాక్ మెయిల్కి గురవుతూ ఉన్నాడా, లేదంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ మొత్తం కలిసి విజయసాయి రెడ్డికి ఒక ప్యాకేజ్ ఇచ్చిందా అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాలా? ఇంత నిజాయితీ హీనంగా బతకాలా? ఇంత నిబద్ధత లేని బ్రతుకులా మనవి? సో ఎప్పుడో సినిమాల్లో చూస్తాం ఇటువంటి వెన్నుపోటుదారుల్ని. రాజకీయాల్లో కూడా అప్పట్లో చూసాం. ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు అంటూ వార్తలు విన్నాం. మళ్ళీ అంతకన్నా దారుణంగా వెన్నుపోటుదారుల్లో ఎవరన్నా ఉన్నారంటే విజయసాయి రెడ్డే ఉన్నాడంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది మాత్రం 100% కరెక్ట్ భయ్యా. ఎందుకు ఈ రేంజ్ లో టార్చర్ జగన్మోహన్ రెడ్డి గారికి? లేనిపోయిన లిక్కర్ కేసులో ఆయన ఇరికించి ఏదో చేయాలనుకున్నా. అంటే లిక్కర్ కేసులో అందరూ ఎదవలు ఒక మాట మాట్లాడుతున్నారు. డబ్బులు ఎందుకు తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్లు ఎందుకు చేశారు, డిజిటల్ పేమెంట్లు ఎందుకు చేయలేదు, డబ్బులే ఎందుకు తీసుకున్నారు? అరే డబ్బులు తీసుకున్నా ఏం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి మొన్న మీటింగ్ లో చెప్పాడు, వినలేదలా? ఎర్రిపప్పలారా, చెవులు దెన్గోనా. డిజిటల్ పేమెంట్లు కాదు, ప్రతి బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంది. దాన్ని స్కాన్ చేసి ఆ బిల్స్ అన్ని ఎవ్రీడే మెయింటైన్ చేశారు. నీకు డిజిటల్ పేమెంట్ చేస్తే అంటే బొక్క పేమెంట్ చేసే డేటా అంతా సిస్టమ్ లో ఉంది కదా, డేటా అంతా సర్వర్ లో రిజిస్టర్ అయింది కదా. ఏంద్రా మీ పీకుడు? చదువుకోండిరా కొద్దిగా, బుర్ర తక్కువ ఎదవల్లారా, చదువుకోండి. డిజిటల్ పేమెంట్లు చేయించలేదు, క్యాష్ ఎందుకు? కస్టమర్ ఇష్టం, డిజిటల్ పేమెంట్ చేస్తే చేస్తా, లేకపోతే లేదు. నీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎంత బిజినెస్ అయింది, ఎంత గవర్నమెంట్ కి వెళ్తుంది, ఎండ్ ఆఫ్ ద మంత్ ఎంత టోటల్ గా గ్రాస్ ఎంత ఉంది, నెట్ ఎంత ఉంది, టోటల్ బిజినెస్ ఎంత అయింది, మొత్తం డీటెయిల్ ఒక క్లిక్ తో వచ్చేస్తాయి. ఆయన బటన్ ఒకటి అంటే ముసలోళ్ళు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం. అంత నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు గారికి సిస్టమ్స్ గురించి వాటి గురించి ఉండదులేండి, అడగా రేవంత్ రెడ్డి. సో ఓవరాల్ గా విజయసాయి రెడ్డి వెన్నుపోటుదారుడు అంటానికి ఈ ఒక్క వీడియో ఆధారంగా ఉందని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? నిజంగానే పాలిచ్చే తల్లిని తప్పుగా చూశాడా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడా? వాళ్ళు తాగి దుమ్ము గుద్దే రకమా? నీతి, నిజాయితీ, నిబద్ధత అని సొల్లు కబుర్లు చెప్పాడా? వ్యవసాయం చేసుకుంటా అంటూ మాయ మాటలు చెప్పి కూటమికి మేలు చేశాడా? కూటమికి అమ్ముడుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడా? ఎందుకంటే ఆయన ద్వారానే లిక్కర్ కుంభకోణం అది ఇదని బయటకు వచ్చి ఇలా వెళ్తూ ఉంది. ఆధారాలు దొరక ఆగిపోయారు, కానీ లేకపోతే ఒక్క ఈక దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉండేవాడు. దీని అందరికీ కారణం విజయసాయి రెడ్డి అంటారు, ఎటువంటి సందేహం లేదు. మీరేమంటారు? ఇటువంటి నమ్మక ద్రోహుల్ని ఏం చేయాలంటారు? మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.